వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మున్సిపాలిటీలన్నీ గ్రేటర్లో కలిసిపోయాయి. గ్రేటర్ మహా గ్రేటర్గా అవతరించింది. మున్సిపాలిటీలపై గ్రేటర్ బోర్డులు కూడా వచ్చేసాయి. అన్ని మున్సిపాలిటీలు అధికారికంగా గ్రేటర్ హైదరాబాద్లో కలిసిపోయాయి. జల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్. అయితే అధికారిక ప్రకటన ఏది రాలేదు, కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జల్పల్లి మున్సిపాలిటీ 2 ముక్కలు కాబోతుంది. జల్పల్లి మున్సిపాలిటీ 2 డివిజన్లుగా అవతరించబోతుంది. అవును, జల్పల్లికి సంబంధించి అధికార గణం ఏర్పాట్లు చేసేసింది. జల్పల్లిని 2 ముక్కలుగా విడగొట్టి జల్పల్లిలో 2 డివిజన్లు ఏర్పాటు చేయాలని దాదాపు డిసైడ్ అయిపోయింది. రేపో మాపో దీనికి సంబంధించి క్లారిటీ రావచ్చు, కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే జల్పల్లి 2 డివిజన్లుగా అవతరించబోతోంది. అయితే ఏ ప్రాంతాలను డివిజన్లుగా విడగొడతారు, ఏ ప్రాంతం ఎక్కడ పోతుంది, దీనిపై కూడా ఒక నిర్ణయం తీసేసుకున్నారట. జల్పల్లిలోని ఓల్డ్ జల్పల్లి, శ్రీరామ్ కాలనీ, సబితా ఇంద్రారెడ్డి నగర్ వంటి ప్రాంతాలను కలిపి ఒక డివిజన్గా, అటు షాహీన్ నగర్ తదితర ప్రాంతాలను కలిపి మరొక డివిజన్గా, జనాభా ప్రాతిపదికన, ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన 2 డివిజన్లుగా మార్చేస్తున్నారు. అంటే జల్పల్లి చెరువుకు ఒకవైపు ఒక డివిజన్, మరోవైపు మరో డివిజన్ రాబోతున్నాయి. ఇప్పటికే జల్పల్లి మున్సిపాలిటీ సర్కిల్గా మారిపోయింది. సర్కిల్ ఆఫీసర్గా, సర్కిల్ డిప్యూటీ కమిషనర్గా ఇక్కడి కమిషనర్ పనిచేస్తున్నారు. అయితే ఈ 2 డివిజన్లు పూర్తిగా ఓటర్ల సంఖ్య ఆధారితంగా ఏర్పాటు కాబోతున్నాయి. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మజ్లిస్ పార్టీ ఏదో పేచి పెడుతుందని సమాచారం. డివిజన్ల బస్తీల్లో మార్పు ఉండొచ్చు, కాస్త అటు ఇటు కావచ్చు, కానీ జల్పల్లి మున్సిపాలిటీ 2 డివిజన్లుగా మారిపోతుంది. ఇప్పటికైతే తాత్కాలికంగా జల్పల్లి మున్సిపాలిటీ చార్మినార్ జోన్లో విలీనమైంది. చార్మినార్ జోన్ నుంచే జల్పల్లి పరిపాలన కొనసాగుతుంది. అయితే సర్కిల్గా మాత్రం జల్పల్లి మున్సిపాలిటీ ఉంది. వస్తున్న సమాచారం ప్రకారం ప్రత్యేకంగా మరో జోన్ ఏర్పాటు చేస్తారట. ఇది కూడా క్లారిటీ లేని సమాచారం. జల్పల్లి 2 డివిజన్లుగా మారుతుందన్నది పూర్తి క్లారిటీ ఉంది, కానీ ఇంకో జోన్ వస్తుందన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. అధికార వర్గాల నుంచి దీనిపై స్పష్టమైన సమాచారం రాలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం బడంగ్పేట్నో మరో ప్రాంతాన్నో ఒక ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేసి జల్పల్లి మున్సిపాలిటీ, తుక్కుగూడ ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేస్తారట. దీనిపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారట. అది పక్కన పెడితే జల్పల్లి మాత్రం మధ్యలో చెరువు ఒక విభజన రేఖగా ఉండబోతోంది. చెరువుకు ఒకవైపు మరొక డివిజన్, మరోవైపు మరో డివిజన్. అంటే మైలార్దేవపల్లి సరిహద్దుకు జల్పల్లి డివిజన్ రాబోతుంది. ఇంకా డివిజన్లకు పేర్లు ఖరారు కాలేదు, కానీ జల్పల్లి పాత మున్సిపాలిటీ, జల్పల్లి పాత గ్రామాన్ని పరిగణలోకి తీసుకొని ఒక డివిజన్కు జల్పల్లి డివిజన్ అనే పేరు పెడతారట. అవతల వైపు షాహీన్ నగర్ పెట్టవచ్చు, మరో పేరు పెట్టవచ్చు, కానీ స్పష్టమైన క్లారిటీ వస్తుంది. విభజన రేఖ చెరువుగా ఉండబోతుంది. 2 డివిజన్లు రాబోతున్నాయి. అంటే ఒక మున్సిపాలిటీగా ఉన్న జల్పల్లి ఇప్పుడు 2 డివిజన్లుగా పూర్తిగా రూపాంతరం చెందబోతోంది.